రాష్ట్రంలో పెట్రోల్ గ్యాస్ సిలిండర్లు యూరియా నిల్వలపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. పెట్రోల్ గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై డిస్కస్ చేయనున్నారు. రాష్ట్రంలో పెట్రోల్ గ్యాస్ సిలిండర్లు యూరియా నిల్వలపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. పెట్రోల్ గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై డిస్కస్ చేయనున్నారు. అయితే సీఎం రివ్యూకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం రివ్యూకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిత, ప్రధానంగా రాష్ట్రంలో ఏదైతే మనకు ఈ పెట్రోల్ తర్వాత గ్యాస్ సిలిండర్లు యూరియా సరఫరాకు సంబంధించినటువంటి అంశంలో రాత్రి నుంచి కూడా చూస్తున్నాం మనము. నిన్న నుంచి ఈ పెట్రోల్ విషయంలో చాలా మంది కూడా వాహనదారులంతా కూడా ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు పోవడము, పెద్ద ఎత్తున క్యూ లైన్లు కూడా కావడము, ఉన్న నిల్వలు ఒకేసారి అంటే పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులకు రావడంతో అక్కడ ఉన్నటువంటి నిల్వలు కూడా మొత్తం ఖాళీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. దీంతో కొంత ప్రజల్లో కొంత ఆందోళన అనే సిచ్యువేషన్ అయితే ఇప్పుడున్న దాంట్లో కనబడతా ఉన్నది. సో ఇది పెట్రోల్కు సంబంధించినటువంటి అంశం. సో ఇక గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వము దీని మీద ప్రత్యేకంగా చొరవ చూపిస్తున్నది. తర్వాత ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ఇప్పటికే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి 2 సార్లు సమావేశమయ్యారు. తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి నిల్వలు, తర్వాత రాష్ట్రంలో జరిగే సరఫరాకు సంబంధించినటువంటి దాంట్లో వాస్తవానికి కమర్షియల్కి సంబంధించి ఎంత సరఫరా అవుతున్నది, తర్వాత ఇంటికి వినియోగించే గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన దాంట్లో ఈ గ్యాస్కు సంబంధించి సరఫరా ఎంత అవుతుంది, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎంత నిల్వ ఉన్నది, వాస్తవానికి సాధారణ రోజుల్లో ఎంత నిల్వ అవుతుంది, ఇప్పుడున్నటువంటి దాంట్లో ఈ అయితే యుద్ధం ఎఫెక్ట్తో ఒక్కసారిగా అడ్వాన్స్గా అవసరం లేకుండా కూడా ఈ గ్యాస్ సిలిండర్లన్నీ బుక్ చేసుకుంటున్నారు. కాబట్టి దీనివల్ల ఎట్లాంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో ఉన్నది అనే దాని మీద ఓవరాల్గా పెట్రోల్ తర్వాత గ్యాస్ సిలిండర్లు తర్వాత యూరియాకు సంబంధించి కూడా యూరియా విషయంలో కూడా కొంత ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్ కూడా ఉన్నది. అయితే ఈ అన్నిటి అంశాల్లో కూడా వాస్తవానికి ఈ గ్యాస్ సిలిండర్లు తర్వాత యూరియా ఈ పెట్రోల్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది, ఇప్పుడు ఉన్నటువంటి నిల్వలు ఎంత, రాష్ట్రానికి ఎంత అవసరం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా కొంత ఆందోళన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లోనే అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో మేజర్ గా ఈ రాష్ట్రానికి ఎంత వినియోగం అవసరం ఉన్నది, ఈ పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఇంత ప్యానిక్ అవుతా ఉన్నారు, తర్వాత ఇప్పుడున్నటువంటి నిల్వల సిచ్యువేషన్ ఏంటి, వాస్తవానికి రోజుకు కూడా రాష్ట్రానికి ఈ రోజుకు పెట్రోల్కి సంబంధించినటువంటి ఎంత సప్లై అవుతుంది, దీనికి సంబంధించి వినియోగం ఎంత అవుతుంది, తర్వాత నిల్వలు ఎన్ని ఉన్నాయి, ఎందుకు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది, మరి ప్రజలకు వాహనదారులకు భరోసా కల్పించాలంటే ఏం చేయాలి. సో ఈ అన్నిటి అంశాల్లో కూడా అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇది పెట్రోల్కి సంబంధించినటువంటి అంశం. ఇక గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఆందోళన చెందుతున్నారు. తర్వాత అవసరం లేకున్నా కూడా 1-2 గ్యాస్ సిలిండర్లను ముందస్తుగానే బుక్ చేసుకుంటున్నారు. దీనివల్ల కొంత షార్టేజ్ అనేది కనబడతా ఉన్నది. వాస్తవానికి కూడా రెగ్యులర్గా బుక్ చేసుకునే విధంగా రెగ్యులర్గా యూజ్ చేసుకునే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సాధారణంగా ఎట్లయితే బుక్ చేసుకుంటారో అట్లా బుక్ చేసుకుంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు, ఎలాంటి ఈ షార్టేజ్ అనేది కనబడదు. కానీ ప్రజలు ఒక్కసారిగా ఈ అంశంలో గ్యాస్ ఏమవుతుందో, గ్యాస్ షార్టేజ్ ఏమన్నా ఏర్పడే అవకాశం ఉంటుందా అనే ముందు ఆలోచనతోనే ఆందోళనతోనే ముందుగా బుక్ చేసుకుంటున్నారు. కాబట్టి దీనివల్ల కొంత షార్టేజ్ అనేది కనబడతా ఉన్నది. దీనివల్ల కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. సో ఇట్లా ఈ ఎందుకు ఇంత సిచ్యువేషన్ ఏర్పడుతున్నది, మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ప్రభుత్వము ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నది, సో ఇప్పటి వరకు అధికారులు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ 3 అంశాలకు సంబంధించిన దాంట్లో అధికారుల నుంచి వాళ్ళ వివరాలు తీసుకుని తర్వాత ఇప్పుడున్నటువంటి ఎంత ఉన్నది, నిల్వలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆ లెక్కలు తీసుకున్న తర్వాత ప్రజలకు తర్వాత అధికారులకు కూడా పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం ఉంటుంది. తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెట్రోల్ విషయంలో కానీ తర్వాత గ్యాస్ సిలిండర్ల వినియోగం విషయంలో కానీ యూరియాకు సంబంధించిన దాంట్లో రైతులు కానీ సో ఎవరు కూడా ఆందోళన చెందకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, ఆందోళన చెందకుండా ఉండాలంటే ఎలాంటి భరోసా ఇచ్చే అవకాశం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంలో క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక రాత్రి నుంచి కూడా హైదరాబాద్ లాంటి ఏరియాలో చూస్తే మనకు ఈ పెట్రోల్ కోసం పెద్ద ఎత్తున వాహనదారులు
క్యూ లైన్లు కట్టిన సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. తర్వాత గంట 2 గంటల నుంచి పెట్రోల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడతా ఉన్నది. ఇట్లా ఒక్కసారిగా రావడంతో కొన్ని పెట్రోల్ బంకులలో ఆ నిల్వలన్నీ కూడా ఖాళీ కావడంతో అక్కడ క్లోజ్ అని చూపించడం, తర్వాత ఆ పెట్రోల్ బంకును అక్కడ క్లోజ్ చేయడం ఇట్లా కనబడతా ఉన్నది. కాబట్టి దీనివల్ల కొంత ఆందోళన అనేది ఎక్కువ కనబడుతూ ఉన్నది. కాబట్టి ఓవరాల్ గా ఈ అన్నిటి అంశాల్లో కూడా మధ్యాహ్నం జరిగే సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కీలకమైన సూచనలు చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రజలు కూడా ఆందోళన చెందకుండా ఎట్లాంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి, ప్రభుత్వం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, ప్రజల కోసం ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే అంశంలో కూడా పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక పెట్రోల్ విషయంకి చూస్తే ఇప్పటికే ఆ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ అసోసియేషన్ వాళ్ళు అయితే ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా షార్టేజ్ లేదు. సో వాహనదారులు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. కాబట్టి ఇక మధ్యాహ్నం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంలో అత్యవసర సమావేశం నిర్వహించి ప్రజలకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా ప్రభుత్వ తరపు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే దాని మీద పలు సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. మౌనిత.